పల్లవి మరి అంటే డైరెక్టర్ చెప్పాడు హీరోకి ఏదో పంపావు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పాలని డైరెక్టర్ని అడగచ్చు కదా, అది మార్చామని చెప్పు పంపించడం ఏంటి? వెరీ ఇన్సల్టింగ్. నో లైక్ కమ్ ఆన్ అబ్బా ఇన్సల్టింగ్ ఇట్స్ నేను యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ లేదు, బట్ అలా పంపిస్తే యాక్చువల్లీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇది తర్వాత నీకు ఎవరైనా లైఫ్లో కూడా ప్రపోజల్ చేస్తే అంతేనా? లేదు లేదు అలా ఏం చెప్పను. స్మూత్గా రిజెక్ట్ చేస్తా. బట్ ఆ క్యారెక్టర్ భానుమతిని వరుణ్ హర్ట్ చేశారు కదా, అలా కంపార్ట్మెంట్ లో ఎలా మాట్లాడతారా? నేను చెప్పాను అబద్ధం అని తెలిసింది. లేదు నేను చెప్పాను ఇది ఈ టైము సెకండ్ క్లాస్ లో నేను మీట్ చేస్తాను, నాతో కూర్చొని అన్ని చెప్పాను. బట్ స్టిల్ ఒక్క టైం కూడా నో థాట్ థింకింగ్ భానుమతి నువ్వే కదా కారెక్కి వెళ్ళిపోయావు, నువ్వే కదా కారెక్కి వెళ్ళిపోయావు, చెప్పావు ఇలా ఇలా వెళ్తున్నాను. ఒక ఫోన్ చేయొచ్చు కదా, ఏం చేయలేదు. నువ్వు చేసి చెప్పొచ్చు కదా. నేను ఐ లవ్ యూ ఓకే నేనే వచ్చి చెప్తాను. ఐ లవ్ యూ పంపలేదు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు డిలీట్ చేసావు? ఎందుకంటే నేను పర్సనల్ కళ్ళు చూసి చెప్తాను. పంపించే కదా సార్, టైప్ వేసేయండి. ఐ డోంట్ థింక్ వెరీ బ్యాడ్. అబ్బాయిలు నిజంగా ఆపుకోలేరు, పంపించేస్తారు. అమ్మాయిలు ఆపగలుగుతారు. కొంచెం ఆలోచిస్తాం కరెక్ట్ గా లేదా. యూ షుడ్ సే ఒక్క రీజన్, అదొక్క దొరికింది నాకు, అది కదా నువ్వు నేను పంపించేదాన్ని ఒక రీజన్ దొరికిందని వెళ్ళిపోయాను. అది పెద్ద రీజన్. లేదు అన్ని నువ్వు షట్ ఆఫ్ చేసుకోవడానికి అన్ని రీజన్స్ నీకు మంచిగా దొరికినాయి కదా. కరెక్ట్. ఒక్క సాకు నిజం చెప్పు, ఇలాంటి అబ్బాయి దొరుకుతాడా నీకు? ఇలాంటి అబ్బాయి లేదండి. అలా అలాంటి అబ్బాయి గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఒక మూచి ఇవ్వటానికి కూడా అలా అబ్బాయి లేదు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? నీకోసం అమెరికన్ వదిలేసి ఊరికి వచ్చేసి ఇప్పుడు నేను ఈ ఫిలిం చూసి నేను చెప్తాను ఇంటికి వెళ్ళి అబ్బాయి ఇలా ఒక అబ్బాయి ఉంటే ఎంతో మంచిగా ఉంటుంది. అలా అబ్బాయి లేదండి. ఉంటే చెప్పండి, నేను ఓకే నేను ఐ లవ్ యూ పంపిస్తాను. పర్సనల్ లైఫ్ లో కూడా సోషల్ మీడియాలో బాన్స్వాడ భానుమతి కోసం మేము ఏమన్నా చేస్తామని వస్తుంది బేసిక్. ఇప్పుడు అబ్బాయిలు కొంతమంది పెట్టుకుంటున్నారు బాన్స్వాడ భానుమతి అయిపోయావు నువ్వు ఫస్ట్. ఇప్పుడు ఇంకోటి ఆమె కోసం ఏమన్నా చేస్తామంటారు.